దేవదేవుని సన్నిధానంలో మనమందరం కూడా ఆయన పాదాల దగ్గర సాగిలపడుతూ సాష్టాంగపడుతూ ఆయన సన్నిధిని ఆయన సహాయాన్ని మనకు పూర్వకంగా కోరుకుందాం. దేవా మీకు స్తోత్రం 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 అంటూ ప్రభుని ఆరాధన చేద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. దేవా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం, మనకు పూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సన్నిధిలో మరొక పునరుత్థానపు ఆరాధనలో మేము మీ పాదాల ముంగిటకు చేరి మిమ్మల్ని ఆరాధించే ధన్యత, యోగ్యత, అర్హత, భాగ్యత మాకు కలిగించినందుకై మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము సమీపించక, ఏ రోగమైన మా దరికి చేరక, మీ మార్గాలలో మా నాయన మీ దూతల యొక్క కాపుదలలో మమ్మల్ని నడిపిస్తూ కన్నీళ్లలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కష్టములో, అవాంతరాలలో, ఆవేదనల్లో మీరు మాకు చూపుతూ వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి కృప కొరకై లెక్క లేనన్ని స్తోత్రాలు ప్రభు అంటూ అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం, అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా మా వేదనలో, మా బాధలో, మా శోధనలో మా కన్న తండ్రి వైండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్న నీ ప్రేమ కొరకు నిన్ను స్తుతిస్తున్నానయ్యా. స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఓ తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. నిత్య సియోనులో, నూతన యెరూషలేములో నన్ను నీతో కూడా యుగ యుగాలు ఉంచటానికి నీవు ఇష్టపడుతూ ఉన్న విధానం కొరకు నేను స్తుతిస్తున్నాను ప్రభు అంటూ కొద్ది నిమిషాలు అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం, అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కొద్ది నిమిషాలు అందరం కూడా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నా ప్రతి భారములో, నా ప్రతి వేదనలో నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచి నడిపిస్తున్నవాడాస్తూ. ఏ అపాయము నన్ను సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, సమీపించక, ఏ రోగమైనను నా దరికి చేరక, నీవు నడుపు మార్గములో నా పాదము జారక, నీ దూతలే నన్ను
కాపాడితీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారగా నీ దూతలే నన్ను కాపాడితీరా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అందరం ప్రభుని ఆరాధిద్దాం, చప్పట్లు కొడదాం. రెండవసారి పాడదాం. కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం. అందరం రెండోసారి కలిసి పాడదామా? ఆయన నామాన్ని ఆరాధిద్దామా? హృదయపూర్వకముగా ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. అయ్యా, నీవుండు స్థలములో నేను ఉండాలయ్యా. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నూతన యెరూషలేం నా గమ్యమేనని నా కొరకు నీవు సిద్ధపరచుచుంటివా. నీవుండు స్థలములో నేనుండ కోరెదను. నా వాంఛదియే శ్రీ యేసయ్యా. నీవుండు స్థలములో నేనుండ కోరెదను. నా వాంఛదియే శ్రీ యేసయ్యా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై
కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడుతీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడితీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడితీరా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నీ ఉండు స్థలములో నేనుండకూడెదను. నా వాంఛాదియే యేసయ్యా. నీ ఉండు స్థలములో నేనుండకూడెదను. నా స్థలములో నేనుండకూడెదను. నా వాంఛాదియే యేసయ్యా. నీ ఉండు స్థలములో నేనుండకూడెదను. నా వాంఛాదియే యేసయ్యా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడితీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడితీరా. నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీదు తలే నన్ను కాపాడితీరా. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. 4 జీవుల కీర్తన, 24 పెద్దల ఆరాధన, ధవళ సింహాసనపు కాంతి, దేవుని మహిమ. ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆనందమే పరమానందమే ఆనందమే మహదానందమే. నీ సన్నిధి నాకు ఆనందమే నీ సన్నిధి నాకు ఆనందమే. నీ కౌగిలి నాకు ఆనందమే నీ కౌగిలి నాకు ఆనంద. రబరలద శబరదల కరమ సమరదిల బరదల సమరదల రబరదల బల కర్రబ ఆనందమే. నీ కౌగిలి నాకు ఆనందమే నీ స్నేహము నాకు ఆనందమే నీ స్నేహము నాకు ఆనందమే నీ కౌగిలి నాకు ఆనందమే. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. అందరం హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. స్తుతి ఆరాధన అందరం ఆరాధన
ఆరాధనా. నీవుండు స్థలములో నేనుండా కోరెదను, నా వాంఛదియే శ్రీ యేసయ్యా. నీవు నడుపు మార్గములో నా పాదము జారగా, నీ దూతలే నన్ను కాపాడి తీరా. నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. నా కన్నీ అందరం పడదామా? నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. పాడదామా? నా కన్నీటిని తుడిచి నీ కౌగిట చేర్చితివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా, నా కన్న తండ్రివై కాపాడుచుంటివా. అవును ప్రభువా, నువ్వు కాపాడేవయ్యా. పల్లములో దిగుతున్నప్పుడు మా కాలు జారకుండా కాపాడేవయ్యా. ఎత్తుకు ఎక్కుతున్నప్పుడు మా కాలు వెనకకుండా కాపాడేవయ్యా. మా పాదము ఇరుకున పడకుండా మా పాదము కింద చోటు విశాలపరిచావయ్యా. మా జీవితాలకు ఆధారము నువ్వేనయ్యా. దౌర్భాగ్యులమయ్యా, దీనులమయ్యా, దరిద్రులమయ్యా, శాతకాని వాడిగా నీ పాదాల దగ్గర నిలవబడ్డానయ్యా. అంగీకరించయ్యా, అనుమతించయ్యా, అనుగ్రహించయ్యా, ఆశీర్వదించయ్యా, అభిషేకించయ్యా. నీ దయతో కప్పు నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ దయతో కప్పు నాయన. నీ దయను వారి మీద వస్త్రము వలె ఆవరింప చేయ్యా. నీ సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరే ఆశీర్వదించవలసిందని ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. 92వ కీర్తన జానసి గారు వచ్చి చదవాల్సిందిగా కోరుతారు. 92వ కీర్తన వారు ఒక వచనం చదువుతూ ఉండగా 2వ వచనం మనం చదువుదాం. తొంభై 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు.
యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎగురుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై ఈ వాక్యం దేవుడు దీవించును గాక. దేవుని శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ పునరుత్థానపు ఆరాధనలో ప్రభు సముఖాన మరొక సమయం చేరి ఆయన ఘనమైన నామాన్ని సేవించటానికి, ఆరాధించటానికి, మహిమపరచటానికి సకల ఆశీర్వాదాల మయమై ఉన్న దేవుని సన్నిధిలో మనము నిలిచి ఉండడానికి ప్రభు మనల్ని ప్రేమించిన తీరు ఎంతో గొప్పది. ఆయన ప్రేమ స్తోత్రార్హమైనది, పూజార్హమైనది. ఆయన ప్రేమ అజరామరమైనది, అద్భుతమైనది. ఆ ప్రేమ గల దేవుడు ఇక్కడ కూర్చున్న మనల్ని కూడా పేరు పేరు వరుసన ఎరిగి ప్రేమించాడు. అందుకై మనం అందరం కూడా నిండు మనసుతో ఆయనకు కృతజ్ఞతాంజలి ఘటించవలసినటువంటి వారమే ఉన్నాం. ఆయన చేత ప్రేమించబడి, ఆకర్షించబడి, ఆయన చేత ఈ ఆరాధనకు నడిపించబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సులు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఆరాధనలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. అపోస్తుల కార్య గ్రంథము 13వ అధ్యాయము 22వ వాక్యాన్ని మనము చదువుకుందాం. దావీదును రాజుగా ఏర్పరచెను, మరియు యెషయ కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. 36వ వచనం చదవండి. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. చాలు. చదవబడిన ఈ మాటల మీద మనము మన మనసుంచుదాం. ఇష్టానుసారమైన మనుషుడై దేవుని ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి అతడు నిద్రించాడట. దీనికి అనుబంధంగా ఈ వాక్యాన్ని ధ్యానించటానికి వీలుగా అనుకూలంగా
మరొక మాట దేవుని వాక్యములో చదివి కొన్ని విషయాలు మనము దేవుని వాక్యములో నుండి పరిశీలన చేద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. అతడు తన మనస్సును యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలను చేశాను. ఈ 2 వాక్య భాగాలను పక్కన పక్కన పెడదాం. సంకల్పమంతటినీ నెరవేర్చి దేవుని ఉద్దేశానుసారంగా తన పనిని జరిగించి ఈ లోకంలో తన తనువును ముగించిన దావీదు కనపడుతున్నాడు. తన మనస్సును నిలుపుకొనలేక, తన మనస్సును అణుచుకొనలేక చెడు క్రియలను చేసి ఈ లోకాన్ని నుండి నిష్క్రమించిన రాజైన రెహాబాము కూడా కనపడుతున్నాడు. అపోస్తల కార్య గ్రంథం 13వ అధ్యాయం 22-36 వాక్యాలలో రాజైన దావీదును గురించినటువంటి సాక్ష్యాన్ని, రాజైన దావీదును గురించినటువంటి సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ఉటంకించాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 12వ అధ్యాయము 14వ వాక్యములో అతని మనవడైనటువంటి రెహాబామును గురించి, రాజైన రెహాబామును గురించి పరిశుద్ధాత్మదేవుడు వ్రాసి ఉంచాడు. దావీదు ఏ దేవుణ్ణి సేవించాడో రెహాబాము అదే దేవుణ్ణి సేవించాడు. దావీదు ఏ ప్రజలనైతే పరిపాలన చేశాడో రెహాబాము కూడా అదే ప్రజలను పరిపాలన చేశాడు. కానీ దావీదు తన జీవితంలో దేవుని మనస్సును, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి తన జీవితాన్ని ముగించాడు. కానీ రెహాబాము తన మనస్సును దేవుని వెతుకుటలో నిలుపుకోలేక చెడు క్రియలను చేసి ఒక చెడు వ్యక్తిగా మిగిలిపోయి తన జీవితాన్ని ముగించాడు. ఇక్కడ 2 విషయాలు మనము ఆలోచించాలి. మొదలు పెట్టడం, ముగించటం ప్రతి జీవితంలోనూ సహజమే. కానీ మొదలు పెట్టబడిన బ్రతుకు ముగించబడే లోపు దేవునికి మహిమ తేవాలి అనేదే ఒక గొప్ప ఆలోచించాల్సినటువంటి సంగతి. దావీదు, రెహాబాములు మొదలు పెట్టారు, ముగించారు. వారి ముగింపులు విభిన్నంగా ఉన్నాయి, భిన్న ధృవాలుగా ఉన్నాయి, కుడి ఎడమలుగా ఉన్నాయి, తూర్పు పడమరలుగా ఉన్నాయి. వారిద్దరిని పోల్చటానికి ఏమాత్రం అనుకూలంగా లేనివారుగా ఉన్నారు వారు. కానీ ఇప్పుడు దావీదును, రెహాబాముని నీ జీవితం మార్చుకో అని అనడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే వారు ముగించుకుని వెళ్ళిపోయారు. కానీ ఈరోజు ఈ ఆరాధనలో దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఏంటి ఆ అవకాశం అనంటే, మన జీవితంలో మన నడతను, మన నడకను, మన ప్రవర్తనను దేవునికి మహిమకరంగా నెరవేర్చటంలో, నడిపించటంలో దేవుడు మనకు ఛాన్స్ను ఉంచాడు, అవకాశాన్ని ఉంచాడు, అనుకూలతను ఉంచాడు. దేవుడిచ్చే అవకాశం చాలా గొప్పది. ఆ అవకాశాన్ని గుర్తెరగక చాలామంది తమ జీవితంలో నష్టపోతారు. దేవుడిచ్చిన అవకాశం లోతు కుటుంబం పూర్తిగా దుర్వినియోగపరుచుకుంది. దేవుడిచ్చిన అవకాశం రూతు చాలా సద్వినియోగపరుచుకుంది. లోతు భార్యకు వెనక్కి ఎందుకు తిరగొద్దన్నారో అర్థం కాలేదు, ముందుకే ఎందుకు చూడమన్నారో అర్థం కాలేదు.
లోతును కాలిపోవలసినటువంటి ఆ సొదొమ గొమొర్రాలో నుండి ఎందుకు దేవుడు బయటికి తెచ్చాడో అర్థం కాలేదు. అందుకే ద్రాక్షారసం పూర్తిగా పుల్లుగా తాగి మొత్తుడై వివస్త్రుడై లోపల పడున్నాడు. లోతు కుమార్తెలకు కూడా అర్థం కాలేదు. అగ్ని గంధకాలతో పెళ్ళపెళ్ళపెళ్ళమైన ధ్వనులతో ఆ పట్టణం మొత్తం కాలిపోతున్నా దేవుడు వారిని ఎందుకు కాపాడాడో, ఆ పట్టణంలో ఉన్నటువంటి తోటి యవనస్తురాళ్ళు ఎంతోమంది కాలిపోయినా దేవుడు వారిని కాల్చకుండా ఎందుకు కాపాడి భద్రంగా సుభిక్షంగా క్షేమంగా అక్కడికి తీసుకొచ్చాడో వారి ఆలోచనకు అందలేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించటానికి ప్రయత్నం చేయలేదు. ఈ రోజున దేవుడు ఈ ఆరాధనలో నిన్ను నన్ను ఎందుకు ప్రవేశపెట్టాడో, ఈరోజు నీ జీవాన్ని నా జీవాన్ని ఎందుకు పొడిగించి క్షేమదాయకమైన స్థితిలో మన కళ్ళ ముందు ఉన్నవాళ్ళు మాయమైపోయినా మనం నిలిచి ఉండడానికి దేవుడు వీలు కల్పించాడో ఆలోచన చేసుకోకపోతే వారి దుర్గతి కంటే మన దుర్గతి మరి ఎక్కువ కావచ్చు అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న సత్యం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండగా మనము మన జీవితంలో దావీదులాగా మనం దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనస్సును, దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తూ మన జీవితాన్ని ముగించటానికి దేవుడు సంతృప్తికరంగా, దేవుడు మన విషయంలో ఆనందించేటట్లుగా మన జీవితాలు ఉంచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చానని మనతో మాట్లాడుతున్నాడు. దావీదును మొదలుకొని 14వ తరంలో యేసు ప్రభు పుట్టారు. కానీ యేసు ప్రభువుని దేవుడు ఏమని పిలిచేటట్లుగా ప్రజలకు అవకాశం ఇచ్చాడంటే దావీదు కుమారుడా అని పిలిచేటట్లుగా అవకాశం ఇచ్చాడు. 1-2 రెఫరెన్సులు కాదు, దాదాపుగా ఒక 5-6 దొరికినాయి నాకైతే. మీరు వెతికితే అంతకంటే ఎక్కువ దొరకవచ్చు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని ప్రజలు పిలిచేటట్లుగా చేశాడు దేవుడు. ఎందుకు ఈ దావీదు ప్రస్తావన 14 తరాల తర్వాత అండపిండ బ్రహ్మాండానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీద ఉదయించినప్పుడు ఆ భూమి మీద ఉదయించిన ఆ దేవునికి దావీదు కుమారుడని నామధేయం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఈ దావీదులో అంత గొప్పతనం ఉంది. మరి దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను కుమారుడు రెహబాము, రెహబాము కుమారుడు అబియా. అబియా తప్పు చేసినప్పుడు అబియాతో దేవుడు ఏమంటాడంటే, అబియా రే నిన్ను బట్టి కాదురా, నీ మొహం నిన్ను బట్టి కాదురా, ఇదిగో నీ పితరుడైన దావీదును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను ఒక దీపంగా ఉండనిస్తున్నాను అని చెప్పాడు అబియాతో. ఎందుకు మనవడైన అబియాతో, ముని మనవడైన అబియాతో దేవుడు దావీదు ప్రస్తావన చేశాడు? 14 తరాల తర్వాత ఎందుకు యేసుక్రీస్తుకు దావీదు కుమారుడనే బిరుదును, పేరును ఆయన ఎందుకు అనుమతించాడు? దావీదులో ఉన్న విశిష్టత ఏంటి? ఈ దినాన మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అవకాశాన్ని ఆలోచించకపోయినా, అవకాశాన్ని వినియోగపరచుకోకపోయినా, అవకాశం యొక్క విలువను మనము గ్రహించకపోయినా మనము నష్టపోతాం. మన ఆరోగ్యం స్థిరం కాదు, మన వయసు స్థిరం కాదు, మన ధనం స్థిరం కాదు, మనకున్నది ఏది స్థిరమైనది కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నిలువరమైన పట్టణము మన కిలలో లేదురా మానవా, యాత్రికులము ఆయుష్కాలము, యాత్రికులము ఆయుష్కాలము, పరదేశులము ధరణిలోనా, పరదేశులము ధరణిలోనా, నిలువరమైన పట్టణము మన కిలలో లేదురా మానవా, నిలువరమైన పట్టణము మన కిలలో లేదురా మానవా. హల్లెలూయా. ఇది మనకు స్థిరమైనది కాదు. 8వ తరగతి చదువుతున్నాడంట అనంతపురం జిల్లాలో. చెల్లిని ఎక్కించుకుని వెళుతున్నాడట.
ఆ రోజు పరీక్ష అవ్వటం వల్ల కొంచెం హడావిడిగా వెళ్తున్నాడట. 8వ తరగతి పిల్లోడికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంట దారి మధ్యలో. ఎంత ఆశ్చర్యం! హార్ట్ అటాక్ అంటే అప్పుడు 70 80 వచ్చిన వాళ్ళకి వినేవాళ్ళం ఒకప్పుడు. 8వ తరగతి పిల్లాడికి హార్ట్ అటాక్ ఏంటండి? ఏమో చెప్పలేకపోతున్నాం. ఈ ఆరోగ్యాన్ని స్థిరమని నమ్మలేకపోతున్నాం. ఈ డబ్బును స్థిరమని ఎంచలేకపోతున్నాం. ఈ అధికారాన్ని స్థిరమని ఎంచలేకపోతున్నాం. ఈ జీవితాన్ని స్థిరమని ఎంచలేకపోతున్నాం. నిన్న ఏంటో, ఇప్పుడు ఏంటో, రేపు ఏంటో ఎవరము చెప్పలేం. నిన్న దేవుని కృప, ఈరోజు దేవుని దయ, రేపు దేవుని మహాదయ అని ఎంచి మనము మన జీవితాన్ని నడుపుకోవలసిన వారమై ఉన్నాం, గడుపుకోవలసిన వారమై ఉన్నాం. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని మనము చూస్తే దావీదు జీవితంలో దావీదు దేవుని సంకల్పాన్ని నెరవేర్చి, దేవుని మనస్సును నెరవేర్చి నిద్రించాడు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా మనం నష్టములో, కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, ఏమండి అనేక రకాలైనటువంటి మానసికపరమైనటువంటి ఒత్తిళ్లలో మన ప్రయాణం కొనసాగుతూ ఉందేమో. కానీ ఈ సందర్భాల్లో మనం ఏ సందర్భంలో ఏ మలుపులో ఉన్నా సరే, అది సంతోషమైనా, అది దుఃఖమైనా, అది కష్టమైనా, అది సుఖమైనా, అది నష్టమైనా, అది లాభమైనా, అది ఎత్తైనా, అది పల్లమైనా, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడని వివేచన ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు కనుక నేను ఆయన ఇస్తున్న దానిని నేను తీసుకోవాలి, ఆయనకు మహిమకరంగా ఈ శ్రమ చాప్టర్ని నేను కొనసాగించి ముగించాలి, ఈ సుఖం చాప్టర్ని కొనసాగించి ముగించాలి అనే వివేచన మన జీవితంలో కావాలి. కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీసివేసే మనిషి ఎక్కడో ఉన్నాడు అని వెతకటం మన భ్రమ. సుఖం వచ్చింది, ఈ సుఖానికి నా బలం ఎక్కడో కారణమయ్యింది అని అనుకోవటం మన భ్రమ. ఆయనను ప్రేమించి, ఆయనను ఆరాధించి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడినటువంటి మన జీవితాలలో సమస్తము ఏమై జరుగుతూ ఉందంట? రోమాపత్రిక 8:28 ఏం చెప్తుంది? దేవునిని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నదని మనము ఎరగాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది కదండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ పరిస్థితిని ఎవరో మారుస్తారు అని, ఏ రంగురాయో మారుస్తుందని, ఈ పరిస్థితిని ఏ సిద్ధాంతం మారుస్తాడని, ఈ పరిస్థితిని ఏ భూత వైద్యుడో మారుస్తాడని, ఈ పరిస్థితిని ఏ మాంత్రికుడో మారుస్తాడని, ఈ పరిస్థితిని ఏ ముఖ్యమంత్రో మారుస్తాడని, ఈ పరిస్థితిని ఏ ప్రధానమంత్రో మారుస్తాడని, ఈ పరిస్థితిని ఏ మనిషి వచ్చి అట్టు తిప్పినట్టుగా తిప్పుతాడని మనం ఎప్పుడు కూడా భ్రమపడాల్సినటువంటి అవసరం లేదు. భ్రమపడకూడదు. అసలు ప్రభు మన జీవితంలో ఉన్నాడని మనం నమ్మాలి. దావీదు అదే చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన నాతో ఉన్నాడని నమ్ముకుంటూ వెళ్ళాడు. అందుకే అని పాడాడు. ఏమని పాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే పాట ఎందుకు పాడాడంటే, అందుకే పాడాడు. ఆయన నమ్మటం బట్టే పాడాడు. ఆయన మీద నమ్మకం ఉంది. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడయుండదు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని చెప్పుకున్నాడు. ముందే చెప్పుకున్నాడు తన జీవితంలో. ఒక గొప్ప నమ్మకములో నుండి వచ్చింది ఈ పాట కదండి. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను,
మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా చెప్పాలి, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. అమ్మా, మన కాపరి ఎవరు? గొప్ప కాపరి. మన కాపరి ఎవరు? మంచి కాపరి. మన కాపరి ఎవరు? నిమ్మళముగా నడిపించే కాపరి. మన కాపరి ఎవరు? ఇదిగో నీళ్ళు వచ్చినప్పుడు, లోతులు వచ్చినప్పుడు భుజము పైన మోసే కాపరి. మన కాపరి ఎవరు? ఎండిన బీళ్ల దగ్గర నుండి మనల్ని తప్పించి పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపించే కాపరి మన కాపరి. ఈ కాపరి మనతో సదాకాలం ఉండే కాపరి. ఈ కాపరి ప్రాణమిచ్చే కాపరి. ఈ కాపరి మనకు బదులుగా బలైపోయిన కాపరి. ఈ కాపరిని మించిన కాపరి మరి ఎక్కడా లేడు, దొరకడు, ఉండబోడు. అందుకే ఆ కాపరి మీద ఎన్ని పాటలు రాసుకున్నారు కదా. మా కాపరివైనందున మాకు క్షేమముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మాకు క్షేమంగా ఉంది అంటే కారణం మా కాపరే. ఈ రోజున దావీదు హృదయంలో నుండి మనం చూస్తే, దావీదు పాడుకున్నాడు, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని. ఎందుకు పాడుకున్నాడంటే నమ్మకం ఆయన హృదయంలో ఉంది. ఈ రోజున నీ గుండె లోతుల్లో, నా గుండె లోతుల్లో ప్రభువు పైన పరిపూర్ణమైనటువంటి నమ్మకం పెట్టుకుని, ఈ బాధను నా జీవితంలో ఆయన అనుమతించాడు, ఇందులో నేను నమ్మకంగా ఉండాలి. ఈ సుఖాన్ని నా జీవితంలో ఆయన అనుమతించాడు, ఇందులో నేను నమ్మకంగా ఉండాలి. ఈ మలుపులో నన్ను నడిపిస్తున్నాడు, ఇందులో ఆయన నాతో ఉన్నాడనే సత్యాన్ని నేను గ్రహించి నేను కొనసాగి వెళ్ళాలి అనేటువంటి మనస్తత్వాన్ని మనమందరం కూడా కలిగి ఉంటేనే మనము క్షేమదాయకంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం, నిమ్మళంగా ఉంటాం. లేకపోతే మనల్ని బాధ, వేదన చుట్టుముట్టుతాయి, భయము, ఆందోళన ఆవరిస్తాయి. మన జీవితంలో ఓటమి భావన మనల్ని తరుముతుంది, మనకు అనుక్షణము నిద్ర లేకుండా మనల్ని మారుస్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు అది మన జీవితంలో నీతిగా మారుతుంది. దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తరువాతే ఏమండి గమనించండి, అనేకమైన పోరాటాలు ఎదురయ్యాయి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. వాగ్దానానికి పరిస్థితులకి సంబంధం లేకుండా అబ్రహాము ప్రయాణం జరుగుతుంది. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ వెయిటింగ్ పీరియడ్లో తన పరిస్థితి కానీ, తన శరీరం కానీ ఏమండి గమనించండి, ఏమాత్రం వాగ్దానానికి దగ్గరగా అవ్వటం లేదు. దేవుడు చెప్పాడులే, పుట్టాడు వీడు, పెరుగుతాడు, పెరిగి వీడికి వయసు వస్తుంది, వీడు కంటాడు అన్నట్లేదు. దేవుడు చెప్పినప్పుడు 75 సంవత్సరాలు, 75 సంవత్సరాల తర్వాత దేవుడు చెప్పిన తర్వాతే స్త్రీ ధర్మం ఉడికిపోయింది. దేవుడు చెప్పిన తర్వాతే అబ్రహాము ముసలివాడైపోతున్నాడు. దేవుడు చెప్పిన తర్వాతే అబ్రహాము పట్టుత్వం తగ్గిపోతా ఉంది. కానీ అబ్రహాము దేన్ని నమ్మాడు అని అంటే వాగ్దానాన్ని నమ్మాడు. వాగ్దానాన్ని నమ్మటం ద్వారా బలహీనమైన తన దేహాన్ని వాగ్దానాన్ని బట్టి బలపరుచుకున్నాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ దినాన నీ భర్తను బట్టి నీకు భారమా? నీ భార్యను బట్టి నీకు భారమా? నీ బిడ్డలను బట్టి నీకు భారమా? నీ కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు నిన్ను సతమతపరుస్తున్నాయా? నీకు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు దేవుని వాగ్దానానికి భిన్నంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా? పోరాటాలు నీకు రేగి నీ హృదయాన్ని కలవరపెడుతున్నాయా? అయినా సరే భయపడద్దు, దేవుణ్ణి నమ్ము. దేవుణ్ణి నమ్మితే నువ్వు ఆయన సంకల్పాన్ని నెరవేర్చి నిద్రపోయే వాళ్ళ లిస్టులోనికి వెళతావు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక యవనస్తురాలంటండి ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళిందంట, ఒక సాధువు దగ్గరికి వెళ్ళిందంట. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఒకటే ఏడుస్తుందంట. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అన్నాడంట ఆయన. అయ్యా నాకు చాలా ఏడుపు వస్తుంది, నా ఏడుపు కంట్రోల్ అవ్వట్లేదు నాకు. ఎందుకంటే నాతో ఎవ్వరూ స్థిరంగా ఉండట్లేదు, అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధేస్తుంది, చాలా నన్ను ఆ సంగతి ఇబ్బంది పెడతా ఉంది, నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఏడుస్తూ ఉందంట. ఆ పెద్ద ఆయన, అమ్మ ఏడవద్దురా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నేను నీకు రాయి ఇస్తాను, ఆ రాయిని తీసుకెళ్ళి బీరువాలో చాలా భద్రంగా పెట్టు. ఆ రాయి ఎలాంటి రాయో తెలుసా? ఆ రాయి ఎప్పటికీ పగిలిపోని రాయి.
గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా దీన్ని దాయి అన్నాడంట. ఆ అమ్మాయి ఆ రాయి తెచ్చింది. ఆ రాయి తెచ్చి బీరువాలో పెట్టింది. 2 రోజులు అయిన తర్వాత ఆ అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఎప్పటికీ పగలదా ఈ రాయి? ఎప్పటికీ పగలని రాయి ఏముంటుంది ఈ భూమి మీద? ఎప్పటికీ పగలదా? ఎందుకు పగలదు? పగులుద్దా పగలదా? అసలు ఆయన చెప్పింది నిజమేనా? ఈ పగలని రాయి నా దగ్గర ఉంటే నా బంధుత్వం, నా సంబంధం, నా అనుబంధం అంతా నాకు దగ్గర అవుద్దా? అది పగలదేనా? నిజమేనాది అని ఆలోచించడం మొదలుపెట్టింది. బీరువా తీసింది, రాయి బయటికి తీసింది. ఇక ఆలోచించి దాని వెనక చూసి ఒక్కసారి నేలకు టపేలమని కొట్టింది. కొడితే రాయి పగలలేదు. అయ్యి బాబాయ్, నేను చాలా బలంగా కొట్టాను, పగలలేదు. పెద్ద ఆయన చెప్పిన మాట నిజమేనని చెప్పి మళ్ళీ బీరువాలో పెట్టింది. బీరువాలో పెట్టి ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఒక వారం గడిచింది. మళ్ళీ ఆలోచన వచ్చింది ఇవిడికి. ఏంటంటే, నేను ఒకసారి కొట్టాను కదా, అందుకే పగలలేదేమో, 2వ సారి కొడితే అది పగిలిపోద్దేమోనని. అయినా సరే పెద్ద ఆయన చెప్పాడు కదా, దాన్ని ఎందుకు, అది పగలదేమోలే అని అనుకుంది. కానీ ఈ అమ్మాయికి మనసు నెమ్మది లేదు. మళ్ళీ తీసింది, మళ్ళీ నేలకేసి కొట్టింది, పగలలేదు. 2వ సారి కొట్టాను, అయినా సరే పగలలేదు అని నేను ఊరుకోవాలా? 3వ సారి కొడితే పగిలిపోద్దా ఇది అని చెప్పి 3వ సారి కొట్టింది. అలా 3, 30, 40, 50, 60, 90, ఏమండి 100, 150, 200, 250, 250, 2వ సారో 3వ సారో మొత్తానికి నేలకేసి కొట్టినప్పుడు ఆ రాయి పొడి పొడిగా మారిపోయింది. ఇది ఎప్పటికీ పగలదన్నాడు ఆ ముసలుడు. ఇది పగిలిపోయిందని చెప్పి పొద్దున్నే బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్తే ఆయన దూరం నుండి చూసా, వస్తున్నావమ్మా, నువ్వు వస్తావు అనుకున్నాను నేను, రా అన్నాడు. అంటే చాలాసార్లే ఊరుకో, నేను వస్తానని నీకెట తెలుసు? ఇది ఎప్పటికీ పగలదన్నావు, పగిలిపోయింది చూడు తినేవారం అని అంది. అంటే అమ్మా, ఎప్పటికీ పగలదు అన్నాను నేను, నువ్వు పగలగొట్టనంతవరకు ఇది పగలదు, కానీ నువ్వు పగలగొడతావని నాకు తెలుసు అన్నాడంట. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా సందర్భాలలో మనము దేవుని మీద నమ్మకం ఉంచటం అనే ఈ 2 మాటల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించలేక విలువలేని వారంగా దేవుని ముందు మారిపోతాం. దేవుని నమ్మి ఇక్కడికి వచ్చాం. దేవుని మీద నమ్మకం ఉంచి ఏడుపు మానేసి వెళ్ళాలి. దేవుని మీద నమ్మకం ఉంచి ధైర్యంతో వెళ్ళాలి. దేవుని మీద నమ్మకం ఉంచి జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి వెళ్ళాలి. దేవుని మీద నమ్మకం ఉంచి మనము మన జీవితంలో ప్రభు చేస్తున్న కార్యాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహిస్తూ ముందుకు కొనసాగాలి. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున మన జీవితంలో మనం మన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళిపోతే మన విశ్వాసానికి అర్థం లేదు. మన విశ్వాసాన్ని స్థిరపరచుకుంటూ వెళితే మన విశ్వాసానికి అర్థం ఉంటుంది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మాటికి ముళ్ళు పెట్టి మనల్ని మనమే పొడుచుకుంటున్నామంటే మనం చచ్చామా బతికామా అని మనకే అనుమానంగా ఉంది కదండి. నేను బతికే ఉన్నాను, ఆ సంగతి నాకు తెలుసు, ఇది నాకు అర్థమవుతుంది. గాలి పీల్చుకుంటున్నాను, కూడి తింటున్నాను, పొద్దున్నే లేచి వెళుతున్నాను, ఇవన్నీ జరుగుతున్నాయి అంటే నేను బ్రతికే ఉన్నానని నాకు అర్థం అవ్వాలి. లేదు, నేను బతికే ఉన్నానా, పొద్దున్నే అన్నం తిన్నా బతికే ఉన్నానా, మధ్యాహ్నం అన్నం తిన్నా బతికే ఉన్నానా, సాయంత్రం నిద్రపోయి మళ్ళీ తెల్లారు లేచినా బతికే ఉన్నానా, గిల్లుకున్నావు అనుకో, మాటికి ఎక్కడ గిల్లుకుంటే అక్కడ మచ్చబడద్దు తప్పితే ఏమీ లేదు. నీవు అనుమానంలో నుండి, అవిశ్వాసంలో నుండి, బలహీనమైనటువంటి ఆ పదంలో నుండి బయటికి రావాలి. ప్రభు ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాధలో నుండి నిన్ను నడుపుకుంటూ వెళుతున్న దేవుడు ఒక అర్థంతోనే నడుపుతున్నాడని నువ్వు విశ్వసించాలి. ఒక అర్థం లేనివాడు మాత్రం ఆయన కాడు, ఒక ఆలోచన లేనివాడు మాత్రం ఆయన కాడు, ఒక గమ్యం లేనివాడు మాత్రం ఆయన కాడు, ఒక తలంపు లేనివాడు మాత్రం ఆయన కాడు. ఆయన ప్రతి ఒక్క మనిషి ఎడల తలంపును కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈరోజు మనము దేవుని గమనించండి. దావీదు జీవితంలోనికి మనం వస్తే, దావీదు ఎందుకు తన జీవితంలో ఏమండి గమనించండి అంతము వరకు దేవునికి మహిమ తేగలిగాడు, మహిమ తెస్తూ ఏమండి బ్రతకగలిగాడు. ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఒక మాట మనకు కనపడతా ఉందండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ మాటను మనము చూద్దాము. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా.
గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం చెప్పినప్పుడు విని అప్పుడు చూడాలి. వింటున్నారా? చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వినండి. ఆ అధ్యాయం, ఆ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, దావీదు నాతానుతో చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నేను పాపం చేశాను అంటున్నాడట. ఈ మాటలో మనకేం కనపడుతుందంటే, దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా అతడు తన జీవితంలో వేసినటువంటి ఆ అడుగులో ఉన్నటువంటి తప్పును దిద్దుకునే పశ్చాత్తాపం కనపడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు ఒక లేని గోడను కట్టేసి ఆ గోడకు రంగేసి అక్కడేమీ లేదు, అవతలేమీ లేదు అని ప్రపంచానికి అంతటికి చెప్పాలనుకున్నాడు. ఉరియానే వచ్చాడండి, ఉరియానే వెళ్ళాడు భార్య దగ్గరికి. ఉరియా వల్లనే ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పాలనుకున్నాడు ప్రపంచం అంతటికి. లేదండి, ఉరియా రాలేదంటండి. ఉరియా చెప్తున్నాడండి, ఇదిగో నేను వచ్చాను కానీ నేను ఆ ద్వారపాలకుల దగ్గర నిద్రపోయినని ఉరియా చెప్తున్నాడండి అని రేపు ఎవరైనా అంటారేమోనని అసలు ముందు రేపు ఉరియా మాట్లాడకుండా, ఉరియా సమాధానం చెప్పకుండా ఉరియాని ఏం చేశాడంటే చచ్చిపోయే వారి లంకలో పెట్టమని ముందే కబురు పంపించాడు. తాను తప్పు చేసి ఆ తప్పును దిద్దుకోవడానికి ఉరియాని పిలిపించి, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉరియా సహకరించలేదని ఉరియాని చంపించి, ఉరియా వచ్చాడు, ఉరియా వల్లనే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందని అందరికీ చెప్పడానికి ఒక గోడ కట్టేసి ఆ గోడకు రంగేసి చాలా పటిష్టంగా పకడ్బందీగా రాజుగా తన తెలివినంతటిని ఉపయోగించి తన తప్పు ఇంకెవరికి ప్రపంచంలో తెలియదు అనుకున్నాడు. కానీ దేవుడు సర్టెన్ టైంలో నాతానును పంపి, దావీదు నువ్వు చేసిన తప్పు, ఈ తప్పు చేసావు అని నాతాను దావీదుతో ఎప్పుడైతే అన్నాడో, నాతాను ప్రవక్త ఆ మాట అన్న వెంటనే దావీదు చేయవలసినటువంటి పని ఏంటంటే, నేను చేసిన తప్పు ప్రపంచంలో మూడోవాడికి తెలిసింది, ఆ మూడోవాడు వీడిని పట్టుకుని కత్తికోకుండా కాడికి నరికేయండిరా అని చెప్పాలి. ఎందుకంటే యెరోబాము అదే చేశాడు. యెరోబాము బలిపీఠం మీద బలి అర్పిస్తూ ఉంటే ప్రవక్త వచ్చి, బలిపీఠమా నీకు శ్రమ, యెరోబామా నీకు శ్రమ అంటే వెంటనే యెరోబాము అన్నాడు, రేయ్ ఎవడి ప్రవక్త ఏదో మాట్లాడుతున్నాడు, వీడిని పట్టుకుని కాల్చేయండిరా అంటే ఆ చాపిన చెయ్యి ఎండిపోయిందంట. ఆ ఎండిపోయిన చెయ్యి పుచ్చుకుని యెరోబాము ఏడుస్తుంటే ప్రవక్త మరలా ఆ ఎండిపోయిన చెయ్యి కొరకు ప్రార్థన చేయగా అది మామూలుగా అయ్యింది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అలాంటి సీనే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవ్వాలి. కానీ ఇక్కడ అలా కన్స్ట్రక్షన్ అవ్వలేదు. అసలు ప్రవక్తను పట్టుకోమని, ప్రవక్తని చంపమని, ప్రవక్తని వ్యతిరేకించాలని, ప్రవక్తని ఎదురాడాలని ఆలోచన దావీదుకు రాలేదు. దావీదుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎప్పుడైతే నాతాను ఆ తప్పును ఖండించాడో వెంటనే దావీదు అన్నాడు, అవునండి నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడు. మీరు దయచేసి వీలుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 51వ కీర్తన 1-2 సార్లు చదవండి. 51వ కీర్తనలో ఎంత పశ్చాత్తాపడతాడో దావీదు, ఎంత పశ్చాత్తాపడతాడో, అయ్యా 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 అంటూ మూలుగుతూ ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. కన్నీళ్లతో ఉన్న అనుభవాన్ని చూస్తాం. అతడి కన్నీళ్ల వలన ఎముకలు స్థానము తప్పిపోయినాయి అంటండి. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను, మనము దేవుని సంకల్పాన్ని నెరవేర్చి నిద్రించే వారి లెక్కలోనికి చేరాలంటే కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర గడిపే వాళ్ళంగా మనం ఉండాలండి. రాత్రి డోక్పర్లో 10:30-11 ఆరాధన అయిపోయినట్టుంది. ఆ తర్వాత కొంతమందికి ప్రార్థన చేసి నేను అలా విశ్రాంతి తీసుకుంటున్నాను. సహోదరులు ఒక 3 ప్రార్థన చేయటం మొదలుపెట్టారు, ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళు ప్రార్థన అయ్యేసరికి 2:30 అట్లా అయినట్టుంది. 3 ప్రార్థన చేశారు. అప్పటి వరకు నేను వాళ్ళతో ఏకీపించాను. 2:30-3 అయినట్టుంది. ఆ 3 కూడా ఒకటే ఏడుస్తున్నారు. గర్భద్వారాలు తెరవబడాలని, కుటుంబాలు కట్టబడాలని, అయ్యా 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 అని ఏడుస్తుంటే, ఆ 3 ఏడుస్తుంటే నాకు నిద్ర పట్టలేదు. అలా వాళ్ళతో పాటు నేను కూడా ఏకీపిస్తుంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆ దుఃఖంతో కూడిన స్వరంతో దేవుని సన్నిధిలో మూలుగుతుంటే నా కళ్ళు కూడా ఎందుకు ఆగకుండా ఏడుపు వస్తున్నాయి. నా కళ్ళల్లో నుంచి నా చెవుల్లోకి నీళ్ళు వెళ్తున్నాయి, నా కన్నీళ్ళు. నేను అప్పుడు ఒక మాట అనుకున్నాను. ఏమనుకున్నానంటే, మనిషినైన నేను ఒక మనిషి ఏడుస్తుంటే తట్టుకోలేక ఏడుస్తున్నానే, దేవుడివైన నువ్వు కరగకుండా ఉంటావా, గర్భాలు తెరవకుండా ఉంటావా, కుటుంబాలు కట్టకుండా ఉంటావా అని చెప్పి దేవునితో నేను ఒక మాట చెప్పానండి. దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగానండి
కన్నీటికి దేవుని హృదయం కరుగుతుందండి. కన్నీటికి దేవుని సింహాసనం కదులుతుందండి. కన్నీరు దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతికేటట్లుగా నిన్ను నిర్ధారిస్తుంది, నియమిస్తుంది, నిన్ను చక్కబెడుతుంది. కానీ ఈ రోజుల్లో లేనిది ఏంటంటే, విశ్వాస జీవితంలో కరువైపోయింది ఏంటంటే, కన్నీరు కరువైపోయింది, పశ్చాత్తాపం కరువైపోయింది. కన్నీటితో ఉన్న వారిని ఆయన ఆదరిస్తాడండి. కన్నీళ్లతో ఉన్నవారిని ఆదరించిన ఆదరణకర్త, కన్నీళ్లతో ఉన్నవారిని ఆదరించిన ఆదరణకర్త, నా మంచి యేసయ్యా నీకే వందనమయ్యా, నా మంచి యేసయ్యా నీకే వందనమయ్యా. పిలిచావు నీవు పనికిరాని నన్ను, చేశావు దేవా వాగ్దానాలు. పిలిచావు నీవు పనికిరాని నన్ను, చేశావు దేవా వాగ్దానాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఆలకించండి. దేవుని వాక్యాన్ని మనము గమనించినట్లయితే, ఈరోజు మన హృదయం పగిలినప్పుడు, పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గర సాగిలపడినప్పుడు, సాష్టాంగపడినప్పుడు, ఆయన చిత్తం నెరవేర్చేటువంటి ఆ మార్గంలో మన అడుగులను వేయగలుగుతాం. మన జీవితాన్ని అలాగున మనం నడుపుకోగలుగుతాం. ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను, మన హృదయాలు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో సాగిలపడాలి. రెండవ అనుభవాన్ని మనం చూస్తే, దావీదు జీవితంలో దేవుని సంకల్పం అంతటినీ అతడు నెరవేర్చి నిద్రించటానికి గల రెండవ కారణాన్ని దేవుని వాక్యంలో మనం వెతికితే, దేవుని వాక్యం ఇలాగూ మాట్లాడుతూ ఉంది మనతో. ఒక్కసారి చూడండి, దేవుని వాక్యాన్ని చూస్తే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయం 14వ వాక్యం నుండి కొన్ని మాటలు చదివి. ఎలాగంటే, యెహోవా మందస్సమును మోయువారు అమ్మా 6 అడుగులు సాగగా, ఎద్దు ఒకటి, కొరువిన దూడ ఒకటి వధించబడ్డాయి. దావీదు నారతో నేయబడినటువంటి ఏఫోదును ధరించుకుని, చూడండి ఆ పదాలు చూడండి, శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దావీదు తన జీవితంలో దేవుని సంకల్పమును నెరవేర్చి నిద్రించటానికి గల రెండవ కారణం ఇక్కడ చెక్కబడింది. ఏంటంటే, అది పరిశుద్ధాత్మ పూర్ణుడై దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజున ఆరాధించే మనస్సు మన జీవితానికి కావాలి. దావీదుని గురించి వ్రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? అతడు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించేవాడట. దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? అతడు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడట. దావీదు రాజైనప్పటికీ, చక్రవర్తి అయినప్పటికీ, దాని నుండి బెర్షెబా వరకు విస్తరించిన సువిశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించే మహాచక్రవర్తి అయినప్పటికీ, ఒంటి మీద బట్టలు తొలగిపోతున్నాయి అనేది తెలియకుండా అంతగా మైమరిచిపోయి ఆత్మవశుడై దేవుణ్ణి ఆరాధించాడట. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మందసం ఫిలిష్తీయుల వాకిట్లో ఉండిపోయింది. మందసం లేని ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండడం దావీదు తట్టుకోలేకపోతున్నాడు. ఏడుస్తున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు. మందసాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మొదటిసారి ఉజ్జా కుమారులు చనిపోయారు. కాబట్టి ఆ మందసాన్ని ఒబేదెదోము ఇంటిలో 6 మాసముల పాటు ఉంచారు. ఆ తరువాత 6 మాసముల తరువాత మందసాన్ని మరలా యెరూషలేములోనికి తీసుకువచ్చేటప్పుడు గమనించండి, ధర్మశాస్త్రోక్తంగా దేవుని
దేవుని వాక్యం ఎలాగైతే మందస్సంతో ఉండాలని చెప్పిందో, మందస్సం దగ్గర నువ్వు ఎలా ప్రవర్తించాలని దేవుని వాక్యం చెప్పిందో అలాగున ప్రవర్తించి యాజకులను, లేవీయులను ముందు పెట్టుకుని వారి భుజాల మీద మందస్సం మోస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, పురములోనికి ఆ మందస్సం వస్తూ ఉండగా పరిశుద్ధాత్మ పూర్ణుడై సంతోషముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట దావీదు. ఈ రోజున దేవుని సన్నిధి నీ జీవితంలోనికి రావాలంటే నీవు ఆరాధించే వ్యక్తివిగా ఉండాలి. దేవుని చిత్తం నీలో నెరవేరాలంటే, దేవుని సంకల్పం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్తాను, విస్తరించి మాట్లాడను. అయితే ఇక్కడ ఒక్క మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఆయనను ఆరాధించటం వేరు, కపటము లేని హృదయముతో దేవుణ్ణి ఆరాధించటం వేరు. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఎలాంటి హృదయముతో దేవుణ్ణి ఆరాధించాలంట? కపటము లేని హృదయముతో. ఎలాంటి హృదయముతో ఆరాధించటం? అందరం ఆరాధిస్తాం, పాడటం అందరం పాడుతాం, మందిరానికి రావటం అందరం మందిరానికి వస్తాం, వందనాలు చెప్పడానికి అందరం చెప్తాం, సందా వేయటానికి అందరం సందా వేస్తాం. కానీ హృదయంలో ఏముండకూడదు అని అంటే కుచితము ఉండకూడదు, కపటము ఉండకూడదు. దావీదు ఒక మాట అంటాడు, 131వ కీర్తన మొదటి నుండి దయచేసి స్పష్టంగా చదవండి. 131వ కీర్తన. నా హృదయము అహంకారము కలిగినది కాదు. దేవునితో దావీదు ఇస్తున్న స్టేట్మెంట్, దేవుని ముందు చెప్పుకుంటున్న మాటలు ఇవి. ఏమంటున్నాడు? నా కన్నులు మీద చూచినవి కావు. అమ్మా, నాకు అందని వాటి ఎందైనను, గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. నేను నా ప్రాణాన్ని నిమ్మళపరుచుకున్నాను, నేను సముదాయించుకున్నాను. చనుపాలు విడిచినటువంటి పిల్ల, చూడండి 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 చూడండి, ఏమండి, తల్లి పొత్తిళ్లలో పాలును సక్ చేస్తూ ఉన్నటువంటి పిల్ల పాలు తాగటం ఆపిన తర్వాత చాలా నిర్మలంగా ఉంటుంది కదండి. పాలు కోసం పిల్లలు ఏడుస్తారు, కానీ పాలు తాగిన తర్వాత తన కడుపు నిండిపోయింది అనుకున్న తర్వాత ఆ పాలు తాగే ఏజ్లో ఆ పిల్లలు ఎంత ఆనందంగా కాళ్ళు అటు ఇటు, చేతులు అటు ఇటు కదుపుతూ ఉంటారు. ఆ కాళ్ళు చేతులు కదుపుతూ ఉంటే మనకు ఆ సీన్ చూస్తూ ఉంటే ఎంత నిర్మలంగా ఉంటుందో. దావీదు ఏమనంటే, అయ్యా, చనుపాలు విడిచినటువంటి పిల్ల తల్లి పొత్తిళ్లలో ఎలాగైతే నిర్మలంగా ఉంటుందో అలా నేను నీ దగ్గర నిర్మలంగా ఉన్నాను. నా దగ్గర ఏ కపటం లేదంటున్నాడు, ఏ అహంకారం లేదంటున్నాడు, ఏ గర్వం లేదంటున్నాడు, ఏ అతిశయం లేదంటున్నాడు. 17వ కీర్తన దయచేసి త్వరగా చూద్దాం. 17వ కీర్తన 2వ మాట చూడండి దయచేసి. 17వ కీర్తన 2వ మాట. 17వ కీర్తన 2వ మాట. అమ్మా, నీ సన్నిధి నుండి అమ్మా నాకు తీర్పు వచ్చుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి ఉన్నావు, నా హృదయమును పరిశీలన చేసి ఉన్నావు, నన్ను పరిశోధించావు. చూడండి చూడండి చూడండి, ఈ మాట చూడండి, ఈ మహత్తరమైన మాట, అద్భుతమైన మాట, ఘనమైన మాట, గొప్ప మాట. నీవు నన్ను పరిశీలన చేస్తే నా యందు నీకు ఏ దురాలోచన కనపడలేదు. అమ్మ బాబోయ్, అంత గొప్ప మాట అండి. నిష్కలంకమైన నయనాలు కలిగిన దేవదేవునికి దావీదు హృదయంలో కళంకం అనేది కనపడలేదంటండి. ఎందుకండి? దావీదు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడు? హిత్తీయుడగు ఉరియా భార్య అయిన బెత్షెబా విషయములో తప్ప దావీదు మరి ఏ విషయంలోనూ తప్పు చేయలేదు అని రాసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? దావీదు చెప్పుకుంటున్నాడు, నీవు నన్ను పరిశోధిస్తే నా దగ్గర నీకే తప్పు కనిపించట్లేదని. దేవుడు చెప్తున్నాడు, ఆ అమ్మాయి విషయంలో తప్పితే మరే తప్పు చేయలేదని. కపటము లేని వ్యక్తి హృదయంలో నుండి వచ్చే ఆరాధనను దేవుడు అంగీకరించి తన చిత్తానుసారంగా నడిచే మనుషునిగా దేవుడు దావీదును నిర్మిస్తూ ఉన్నాడు, నిర్ణయిస్తూ ఉన్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు, సక్రమపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున ఆరాధిస్తూ ఉన్న మన హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? సమాధానముందా? ప్రేముందా? క్షమాపణ ఉందా? లోబడే తత్వం ఉందా? నీ కుటుంబంలో నీ స్టేటస్ ఏంటి?
నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ హృదయం లోపల దేన్ని ఆలోచిస్తుంది, పైకి దేన్ని మాట్లాడుతుంది? నీ హృదయంలో కపటం అనేది ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నీ ఆరాధనను దేవుడు అంగీకరించలేడు. ఒక అమ్మాయి ఏంటండి, పచారీ కొట్లో సరుకులు తీసుకుందంట, ఇంటికి తీసుకొచ్చుకుంది. బొంబాయి రవ్వ, ఇడ్లీ రవ్వ, నూనె, పంచదార, ఉప్పు, కారం, ఏమండి గమనించండి, కొబ్బరి నూనె, సంతూర్ సబ్బులు, ఇలా ఆ సరుకులన్నీ కూడా దగ్గర పెట్టుకుంది. మసాలా దినుసులు, మామూలు తాలింపు దినుసులు ఇవన్నీ కూడా తీసుకుని ఇంటికి వచ్చి నాకు లెక్కేసుకుంటే ఒక 5 రూపాయలు కొట్టాయనికి ఈమె తక్కువ ఇచ్చినట్టు లెక్క తేలుతుంది. అయ్య బాబాయ్, నేను దేవుణ్ణి ఆరాధించే బిడ్డని, 5 రూపాయలు సేటు గారి నా దగ్గర ఉండిపోయినని చెప్పి బయలుదేరి వెళ్ళింది. అప్పటికే రాత్రి అయిపోయింది. ఆయన షాప్ క్లోజ్ చేస్తూ పైన ఇంట్లో ఉంటాడు సేటు గారు. పైకి ఎక్కుతున్నాడు. ఏమండి సేటు గారండి, ఇదిగోండి మీ 5 రూపాయలు నా దగ్గర ఉండిపోయిన, తీసుకోండి బాబాయ్ అంది. అంటే పెచ్చదానవా శాద్దానవా, 5 రూపాయలకి ఏమైంది, ఉంచుకోవచ్చు కదా, మళ్ళీ అక్కడి నుంచి కాళ్ళు కొట్టుకుంటూ వచ్చావా, వెళ్ళు అన్నాడు ఆయన. బాబాయ్ ఆగండి, ఇదిగో ఈ 5 రూపాయలు మీరు పుచ్చుకోండి. ఈ 5 రూపాయలు నా దగ్గర ఉంటే పాపము శాపమై, ఆ శాపం నా బిడ్డలకో నాకో ఎక్కడ తగులుద్దో నేను చెప్పలేను నాయన, నీకు దండం పెడతాను, ఈ 5 రూపాయలు తీసుకొని చెప్పి ఇచ్చేసింది. ఆ 5 రూపాయలు తీసుకుని జేబులో వేసుకుని ఆ షర్టు తీసి వంకీకి తగిలిచ్చి స్నానం చేస్తుంటే ఈ మాటలు వినపడుతున్నాయి అంట ఈ సేటు గారికి. ఏమని? పాపము శాపమై, ఆ శాపం నా బిడ్డలకో నాకో ఎక్కడ తగులుద్దో చెప్పలేము నాయన అన్న మాట వినపడుతుందంట. స్నానం చేస్తున్నాడు, ఇదే వినపడుతుంది. అన్నం పెట్టింది వాళ్ళ ఆవిడ, తింటున్నాడు, ఇదే బొద్దకి ఇదే మాట గుర్తొస్తుంది. మంచం మీద పడుకున్నాడు, ఇదే మాట గుర్తొస్తుంది. 12 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, తెల్లారిపోయింది. కళ్ళు ఇట్లాగే చూస్తున్నాయి. మాటికి అదే మాట వినపడుతుంది. ఏమని? 5 రూపాయలు పాపము శాపమై నన్ను పట్టి నా బిడ్డల్ని పట్టి పీడిస్తే బాబు వద్దు నాయనా అని చెప్పిన మాట. వెంటనే లేచాడు, 5,000 రూపాయలు తీసుకున్నాడు. ఒక కాంట్రాక్టర్ గారి ఇంటికి వెళ్ళి, సార్ మీరు మా దగ్గర సరుకులు తీసుకున్నారు, ఒక సరుకు నేను ఇవ్వలేదు మర్చిపోయి, దానికి తాలూకా 5,000 రూపాయలు మీరు నా దగ్గర ఉండిపోయి తీసుకోండి సార్ అని ఇచ్చేశాడు. ఇస్తే ఆ కాంట్రాక్టర్ గారు, సేట్ ఏంటి పొద్దున్నే వచ్చావు, అసలు ఎప్పుడో మా అబ్బాయి పెళ్ళికి నీ దగ్గర తీసుకున్నా, మా అబ్బాయి కొడుకు కూడా పుట్టేశాడు, అసలు ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా, అయినా నిన్ను ఎవరు అడిగారు, తీసుకెళ్ళు అని పొద్దున్నే వచ్చేవేంటి అని అంటే, లేదు సార్ ఇదిగో ఆ 5,000 రూపాయలు నాకు పాపమై, ఆ డైలాగు ఆ అమ్మాయి కొట్టిన డైలాగు మళ్ళీ ఇక్కడ కొట్టి, 5,000 రూపాయలు నాకు పాపము శాపమై నాకో నా బిడ్డలకో ఎక్కడో చోట తగులుతీయంట బాబు, మీకు తెలీదా, మీకు దండం బాబు తీసుకోండి బాబు అని చెప్పి 5,000 అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇది సంగతి చూసి ఆ కాంట్రాక్టర్ గారు నవ్వుకున్నాడు కానీ మనసులో ఈ 5,000 రూపాయలు గుణపంలాగా గుచ్చుకుంటున్నాయి అంట. గుచ్చుకుని ఈయనకు కూడా ఇక అదే సీన్ రివర్స్. ఏంటి? 5,000 రూపాయలు పాపము శాపమై నాకో నా పిల్లలకో ఎక్కడో ఒక చోట తగులుతాయి బాబాయ్ అని చెప్పి గబగబా బీరువా ఓపెన్ చేసి 15 లక్షలు తీశాడంట బయటికి. ఎన్ని? 15 లక్షలు తీసి ఒక వెధవరాల దగ్గరికి వెళ్ళాడంటండి. వెళ్ళి, అమ్మా నన్ను క్షమించు, నీ భర్త బ్రతికుండగా నీ భర్త నేను చాలా స్నేహం కలిగి బజారుకు వచ్చినప్పుడల్లా నా దగ్గరకు వచ్చేవాడు. అయినా నేను ఒక వ్యాపారం మొదలు పెడుతుంటే నాకు సహాయం చేయమంటే 15 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి నాకు ఇచ్చాడు. ఏ నోటు ఏ పత్రం లేదు, నన్ను నమ్మి ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన చచ్చిపోయిన తర్వాత నేను ఏ నోటు ఏ పత్రం రాయలేదుగా, అయినా ఒకవేళ వాళ్ళ ఆవిడతో చెప్తే వాళ్ళ ఆవిడ నా దగ్గరికి వస్తుందిగా, వచ్చిన తర్వాత ఇద్దాములే అనుకున్నాను నేను. అంతే కదండి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోవటం అయితే చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ ఇవ్వాలంటే మాత్రం ఏమండి గమనించండి చాలా కష్టం కదండి. కానీ ఒక మాట చెప్తుందండి దేవుని వాక్యం, కూలివాని కూలి నువ్వు బెగబెట్టినా ఆ కూలి వెళ్ళి దేవునికి మొరపెడుతుందంట. నువ్వేంటో అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడ నీ పొరుగువాని దాని ఎక్కడ నీ దగ్గర అన్యాయంగా ఉన్నా సరే అది నిన్ను కాల్చి తీరుతుంది. నువ్వు ఆరాధిస్తున్నారంటే గొప్పతనం కాదు, ఆరాధించే నీకు యథార్థత కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నోటు రూపాయి కావచ్చు, నోటి మాట కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఎందులోనైనా కావచ్చు, అది మాట చూప తలంప ఆలోచన ఏదైనా కావచ్చు. నువ్వు యథార్థంగా ఉండు, నీ యథార్థం నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అమ్మా ఇస్తానన్నాను, నన్ను క్షమించు అని చెప్పి 15 లక్షల రూపాయలు అక్కడ పోస్తే ఆ అమ్మాయి కింద పడి దుల్లేస్తుందంట. అయ్యా మీరు కనుక ఈ డబ్బులు తేకపోతే మేము అందరం చచ్చిపోవాలనుకుంటున్నాం. ఎందుకంటే అనుకోకుండా మా ఆయన చచ్చిపోవటంతో మా పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అసలు ఏం చేశాడో డబ్బులు తెలియక
బాధపడుతున్నావు, నువ్వెంత మంచి మనిషివయ్యా, నీకెంత నమ్మకత్వం అయ్యా అంటే ఈయనకి వెంటనే నేను నమ్మకత్వమా ఇంకేమన్నానా, ఎవరు సేటు గారు వచ్చి నాకు చెప్పాడు. సేటు గారికి ఎవరు చెప్పారు ఈయనకి తెలియదు. కానీ ఎక్కడ ప్రారంభమైంది? ఒక ఆరాధించే విశ్వాసి 5 రూపాయల దగ్గర నమ్మకత్వాన్ని కాపాడుకుంటే ఆ నమ్మకత్వం ఎక్కడ దాకా రెక్కలు కట్టుకుని ప్రయాణించిందండి? 15 లక్షల వరకు ప్రయాణించింది. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక మాట చెప్పనా, క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, ఏమండి, మన మాటలు వింటుంటే పక్కున నవ్వి సిగ్గుపడి నోట్లో ఇలాగ పక్కన ఊసి వెళుతున్నారండి. అబ్బో ప్రార్థన చేస్తాడు కానీ ఏం మాట్లాడతాడో ఆడికే తెలవదు అనుకుంటున్నారండి. ప్రార్థనకి వెళ్తుంది కానీ అమ్మో ఆవిడ గవర్నమెంట్ ముళ్ళ కంప అంటున్నారండి. ప్రార్థన చేస్తారు కానీ డ్రైనేజీ అన్న తక్కువ వాసన వస్తుంది అంటున్నారండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఎలా ఉంది మన సాక్ష్యం, ఎలా ఉంది మన ఆరాధన. మన ఆరాధన అంటే ఈ డ్రమ్ములు, ఈ గొంతు, ఈ మైకు అనుకుంటున్నారా? ఈ మందిరం అనుకుంటున్నారా? ఆదివారం అనుకుంటున్నారా? బుధవారం అనుకుంటున్నారా? కాదండి, జీవితమే ఒక ఆరాధన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ జీవితం ఆరాధనగా మారాలంటే ఏంటో తెలుసా? యథార్థమైన ఆరాధన. దావీదు విషయంలో దేవుడు చెప్తున్నాడు, దావీదు బెత్సబా విషయంలో తప్ప మరి ఎవరి విషయంలోనూ తప్పు చేయలేదు. దావీదు అన్నాడు, అయ్యా నువ్వు రాత్రి వేళ నన్ను ఎక్స్రే తీసావు కదా. ఆ మాటకు అర్థం అదే కదా. నన్ను పరిశీలించావంటే అర్థం ఏంటి? నన్ను ఎక్స్రే తీసావు, నన్ను స్కానింగ్ చేసావు, నన్ను ఎంఆర్ఐ తీసావు, నాకు పెట్ స్కాన్ చేసావు, నాకు బోన్ మ్యారో చేసావు కదండి. ఏం చేస్తారు? ఫస్ట్ ఫ్రాన్సిస్ అన్నకి ఎక్స్రే తీయించాం. ఆ తర్వాత అన్ని సార్లు నేనే ఉన్నాను. ఆ తర్వాత ఎంఆర్ఐ తీయించాం. ఆ తర్వాత పెట్ స్కాన్ రాశారు. పెట్ స్కాన్ తర్వాత బోన్ మ్యారో రాశారు. అప్పుడు కానీ పరిస్థితి ఏంటో తేలలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? అన్ని స్కానింగ్లు కలిపి చేసేస్తున్నాడు ఒకేసారి. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన స్కానింగ్లో కనబడనది ఏది లేదు. చక్కటి మాట ఉంటుంది, ఒక మాట హెబ్రీయులకు రాసిన, ఆయన కన్నులకు కనబడని స్పష్టము ఏది లేదు, ఆయన కన్నులకు మరుగులేక సమస్తమును తేటగా కనబడుతుంది. కనుక నా ప్రియమైన దైవ జనాంగమా, ఆయన సన్నిధిలో దావీదుకు ఏ మనసు ఉంది అని అంటే, మొదటిది ఏమని చెప్పాను? పశ్చాత్తాపం ఉంది. అందుకు తన జీవితం ఆంతం దేవుని కొరకు బ్రతికాడు. రెండవది ఏంటి చెప్పండి? ఆరాధన ఉంది. అందుకు ఏ ఆరాధనది? కపటము లేని ఆరాధన. అందుకు అంతం వరకు దేవునితో బ్రతికాడు. ఇక మూడవది మనం చూస్తే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, సమూయేలు గ్రంథములో దేవుని వాక్యం ఇలాగ మాట్లాడుతూ ఉంది. అతని జీవితంలో చాలా గొప్ప, ఏమండి గమనించండి, క్షమాపణ కలిగినటువంటి మనిషిగా మనకు కనపడుతున్నాడండి. ఎంత క్షమాపణ కలిగినటువంటి మనిషిగా మనకు కనపడుతున్నాడంటే, అతని జీవితంలో ఒక్క మాట మనం ఆలోచన చేస్తే, అతను అసలు ఏ తప్పు లేకుండా తరమబడ్డాడండి. దావీదు ఏ తప్పు లేకుండా తరమబడ్డాడు. ఒకసారి అంటాడు సౌలుని, నాయనా నువ్వు నన్ను ఎందుకు తరుముతున్నావు చెప్పమంటాడు. సౌలు దగ్గర సమాధానం ఉండదు. సౌలు ప్రాణం దావీదు చేతికి చిక్కినా సరే సౌలును ఏమాత్రం దావీదు హాని చేయలేదు. అలాంటి సందర్భంలో సౌలుకు ఒక్కసారి అర్థమై, నాయనా దావీదా నువ్వెంత మంచివాడురా, నా ప్రాణం నీ చేతికి చిక్కినా సరే నువ్వు నా మీద యాక్షన్ తీసుకోలేదు, నువ్వెంత ఘనమైనడువురా అని గొప్ప చేస్తాడు, ఒప్పుకుంటాడు, ఘనపరుస్తాడు. కానీ మళ్ళీ మామూలే, మళ్ళీ తరుముతాడు, మళ్ళీ చంపడానికి ఏమండి చేయి చాస్తాడు. ఏమండి చాలా భయంకరమైనటువంటి, ఏమండి గమనించండి, మనిషిగా కనపడతాడు. కానీ అలాంటి భయంకరమైన మనిషిగా సౌలు ఉన్నప్పటికీ దావీదు మాత్రం మారలేదండి. దావీదు ఎప్పుడు చూసినా సౌలు క్షేమాన్నే కోరుకుంటాడండి. ఒక సంగతి మీకు గుర్తు చేస్తాను. దావీదు సౌలుకు తెలియకుండా సౌలు అంగి అంచు మొక్కను కోసుకొచ్చేస్తాడు. అప్పుడు అతని అంగరక్షకుడైన అబ్నేరుని పిలిచి దూరానికి వెళ్ళి అంటాడు, రే అబ్నేరా, నువ్వేం అంగరక్షకుడువరా,
నువ్వేమి దేహ సంరక్షకుడివి? నీ నీ యజమానుడు దేవుని సేవకుడైనటువంటి సౌలు అంగీ అంచు మొక్క కోసుకొస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఖచ్చితంగా నేను శిక్షిస్తాను. ఇదా కాపాడే తీరంటే? కనుక్షణం అతనికి నువ్వు కంటి రెప్పలాగా ఉండాలి. అబ్నేరు ఈ సంగతి గుర్తు చేసుకో అని చెప్పి హెచ్చరిక చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆఖరికి సౌలు తన పాపం చేత తాను పట్టబడి తన కత్తి మీద పడి తానే చచ్చిపోతాడు. అలా చచ్చిపోయినప్పుడు సౌలు చుట్టూ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, దుర్మార్గుడు చచ్చాడు, వీడి శవాన్ని కూడా మనం అంటుకోకూడదని వదిలేసి వస్తారు. కానీ యాబేష్ గిలాదు వారు సౌలు శవాన్ని పట్టుకుని వచ్చి చాలా ఘనంగా చాలా మర్యాదగా సమాధి చేస్తారు. ఈ సంగతి దావీదుకు వినపడుతుంది. వినపడినప్పుడు సౌలు చచ్చిపోయాడు అనగానే యూదా వారందరూ దావీదుని పట్టాభిషిక్తునిగా చేస్తారు, రాజుగా చేస్తారు. రాజైన మరుక్షణం దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో సౌలు చచ్చాడు, అబ్షాలోము చచ్చాడు, అడ్డాలన్నీ పోయినాయి, నాకేంటి నేను రాజునైపోయాను అని అనుకోడండి. వెంటనే మొట్టమొదటి పని ఏం చేశాడంటే యాబేష్ గిలాదు వారిని పిలిపించాడు. చూడండి ఒకసారి దేవుని వాక్యంలో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ వాక్యం నేను ముగిచ్చేస్తాను. అమ్మ, అతడు యూదావారు అందరూ అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారు. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకున్నప్పుడు యాబేష్ గిలాదు వారి దగ్గరికి దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలు విషయంలో మీరు పాతి పెట్టారు కనుక యెహోవా చేత మీరు ఆశీర్వాద వచనం పొందుతారు. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుస్తాడు. దేవుడేదో అనుగ్రహిస్తాడు అనేది కాదు, నేనును మీకు ప్రత్యుపకారం చేస్తాను. నేను ఇప్పుడు రాజునయ్యాను, మీరు బలాఢ్యులై ధైర్యంగా ఉండండి, మీకేది కావాలో అది నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లి. ఎవరితో అండి ఈ మాటలన్నీ? ఎవరితో? ఆజాన్మాంతం శత్రువుగా బ్రతికినటువంటి సౌలును దిక్కుమాలిన శవంగా ఉంచకుండా తీసుకొచ్చి పాతి పెట్టినందుకు దావీదు చేస్తున్న ఉపకారం. ఎందుకు దావీదుకు సౌలు మీద అంత ప్రేమ అంటే, సౌలు మీదే కాదండి, చీపో కుక్క అని తిట్టాడంటే ఎవరు? షిమి. తిడుతుంటే పక్కనే మేనల్లుళ్ళు ఉన్నారు, చెరువు కుమారులు. రాజా ఒక్కసారి ఆజ్ఞాపించు, కత్తికో కండకాడికి నరికాడి కండలన్నీ నీ కాళ్ళ దగ్గర పోస్తాం, వాడెంత వాడి బతికెంత, నిన్ను చీపో అంటున్నాడు. ఏంటంటే వదిలేండ్రా, దేవుడు అనుమతించుంటాడు అన్నాడంట. అబషాలోము తప్పు చేసిన, షీబా తప్పు చేసిన, దేవుని బిడ్డలారా గమనించండి, అనేకమైన సందర్భాలలో సౌలు కారాడినా పోరాడినా వెంటాడినా దావీదు మాత్రం ఏమండి గమనించండి, ఒక చోట అంటాడు, నేను వారు ఎంత చెడు కోరుకున్నా నేను మంచిగా కోరుకున్నాను అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు దావీదుకు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 సంగతులు మీ ముందు పెట్టాను. మొదటి సంగతి ఏంటి చెప్పండి? అతడు కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడు, అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. రెండవది ఏంటి చెప్పండి? అతడు కపటము లేని ఆరాధన చేశాడు, అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. మూడవది ఏంటి చెప్పండి? అతడు క్షమాపణ హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు, అందుకే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. అయితే 2వ వాక్యాన్ని మీకు గుర్తు చేశాను, కానీ దానిలోనికి నేను వెళ్ళను, 3 మాటల్లో చెప్పేస్తాను. ఏది 2వ వాక్యం? ఏది? రెహబాము తన మనస్సును నిలుపుకోలేక చెడు క్రియలను చేశాడు అని అనుకున్నాం కదా. ఎందుకు చెడు క్రియలను చేశాడంటే, రెహబాము హృదయం నిండా గర్వం ఉంది, దావీదు హృదయం నిండా పశ్చాత్తాపం ఉంది కదండి. రెహబాము హృదయం నిండా అలక్ష్యం, అశ్రద్ధ, దెయ్యపు ఆరాధన ఉన్నాయి. దావీదు హృదయం నిండా కపటము లేని పరిశుద్ధాత్మని ఆరాధన ఉంది. మూడవది, రెహబాము జీవితంలో చూస్తే ఆజాన్మాంతం అతడు క్షమాపణ లేనివాడుగా, శత్రువుగా యెరోబామును చూసి యెరోబాముతో పోరాటానికే నిశ్చయించుకున్నాడు, కానీ ఎక్కడ సమాధాన పడటానికి నిశ్చయించుకోలేదు. ఇంకో మాట చెప్పనా? 12 గోత్రాలను దేవుడు రెహబాము చేతికి దావీదు తర్వాత అప్పగించాడు. దావీదు తర్వాత సొలొమోను తర్వాత రెహబాము పట్టాభిషిక్తుడు అయిన తర్వాత 12 గోత్రాలను పరిపాలించే అవకాశం దేవుడు ఇచ్చాడు.
అయితే దావీదేమో 12 గోత్రాల వారిని విస్తరింపచేసి యెరూషలేమును కట్టి స్థిరపడితే, రెహబామేమో 12 గోత్రాల 2 భాగాలుగా చీల్చి 2 గోత్రాలకు రాజుగా లింగులింగుమంటూ నిలిచాడు. ఆ 2 గోత్రాలు ఏవి మనకు తెలుసు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. ఈ 2 గోత్రాలే మిగిలిన రెహబాముకి. మిగతా 10 గోత్రాలు, రూబేను మొదలుకు నప్తాలి వరకు, ఆ 10 గోత్రాలు ఎవరికి చెల్లిపోయినాయి? యెరోబాముకి వెళ్ళిపోయినాయి. యెరోబాము ఎవరు? ఏమండి, సొలొమోను ఇంట్లో పనోడు. పనివాని చేతికి తాళాలు అప్పగించబడి దేనికో తెలుసా? రెహబాము మూర్ఖత్వాన్ని బట్టి. కానీ ఒక మాట చెప్పన, పనివాడుగా ఉన్నటువంటి దావీదు చక్రవర్తి అయిపోయాడు. దేనికో తెలుసా? పశ్చాత్తాపం ఉండబట్టి, తగ్గింపు ఉండబట్టి, దీనత్వం ఉండబట్టి, ఆరాధన ఉండబట్టి. కాబట్టి రెహబాములాగా ఉందామా? దావీదులాగా ఉందామా? నిర్ధారించుకుందాం, నిర్ణయించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మేము విన్న వాక్యం మాలో ఫలింపచేసి మమ్మలను పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేసి మాలో ఒక ఆలోచన మీరు కలిగించి మేము ఎలాంటి ఆరాధన చేస్తున్నామో మమ్మలను పరిశీలిస్తున్నావు కనుక మీ హృదయాన్ని సంతోషపెట్టేవారుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్ది పరిశుద్ధాత్మ పూర్ణులుగా మలచమని క్రీస్తు వారి పేరిట వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరైనా ఒక చరణం